నమస్తే, మీ పేరు? అఖిల్. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్స్ మన గాయత్రి కాలేజ్లో చదువుతున్నాను. మరి ఎవరు వస్తే మీకు ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? అయితే మా యూత్కి అయితే జనసేన రావాలి. కాకపోతే ఇప్పుడు రెండు కలిసాయి కాబట్టి నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడును జనసేన రెండు పార్టీలు కలిపి వస్తే అప్పుడు బాగా జరుగుతుంది నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా శ్రీభరత్ గారు టీడీపీ కూటమి నుంచి, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా, భరత్ గారే రావాలి. ఎందుకని? ఎందుకంటే తనకంటూ నాలెడ్జ్ ఉందంటే ఇప్పుడు గీతంకి తందే గీతం మొత్తం, దానికి తోడు యూత్ గురించి నార్మల్ అన్నిటి గురించి తెలిస్తే అతను వస్తే బాగా చేస్తాడని నేను కోరుకుంటాను. అంటే మనకి కేంద్రం నుంచి నిధులు రావాలన్నా ఆయన పోరాడతాడని నమ్మకం ఉందండి. పోరాడతాడు నమ్మకం. శ్రీగారు భరత్ అయితే బాగా పోరాడతాడు. దాంట్లో మళ్ళీ మా అప్పు గారు అనగా ఎంబీపీ అనగా బాగా తిరుగుతారు, బాగా సేవ కూడా చేస్తారు మా దగ్గరకు వచ్చి. అంటే గతంలో 5 ఏళ్ళు ఓడిపోయి ఉన్నారు కదా శ్రీభరత్ గారు, అంటే మీ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉన్నారా? అసలు ఏమన్నా చేశారా మీ ప్రాంతానికి? మా ప్రాంతానికి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 6 months బ్యాక్ నుంచి మా ఏరియా చుట్టూ ఇక్కడ ఈస్ట్ మొత్తం తిరిగేసి చాలానే చేశారు. అలాగే తిరిగి ప్రతిదీ చేస్తానని ప్రమాణం కూడా చేస్తున్నారు. అది చేస్తారో చేయరో మనకు తెలియదు. ఒక్కసారి గెలిపించుకొని అది ఏది చేస్తారో చూడాలని నేను కోరుకుంటున్నాను. సో అంటే ఈ 5 ఏళ్ళ పాలన మీద ఒక్క మాటలో ఏం చెప్తారు? 5 ఏళ్ళ పాలన అంటే వేస్ట్, అంటే నార్మల్గా అంతగా ఏం చేయలేదు. కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ ఏం చేస్తారని కోరుకున్నాను. దాని అంటే ఈరోజు యువతను మొత్తానికి కూడా వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా వాలంటీర్లకి చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చినా వాలంటీర్కి చేస్తారు. అందులో కొత్తగా యువతకి ఇస్తే అది బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. దాని మీద అంటే ఇక్కడ ఐటీ కంపెనీలు దాదాపు హెచ్ఎస్బి కంపెనీ కానీ మిగిలిన ఇన్ఫోసిస్ కంపెనీలు కానీ ఈ ప్రభుత్వంలో వెళ్ళిపోవడం చూసాము కదా, ఎలా అనిపించింది? ఇక్కడ ఏమన్నా ఐటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్మెంట్ ఏమన్నా జరిగిందా? డెవలప్ అవ్వలేదన్న చేస్తారంటున్నారు కాబట్టి ఇంకేం అంతా చెప్పాలంటే జాబ్లు కూడా సరిగ్గా లేవు యూత్కి. అందులోని ఎక్కడ స్పెన్సర్స్లోకి మోర్లో గట్రా వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు చేసుకుంటారని దాని మీద చేయట్లేదు. అంటే ఇప్పుడు అంటే గ్లోబల్ సమ్మిట్ కూడా పెట్టారు కదా, 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి మాట్లాడారు. ఈ రోజున ఏమన్నా వచ్చాయా అక్కడ మీ ప్రాంతంలో పెట్టుబడులు? ప్రాంతానికి ఒక్కటి రాలేదన్న, ఒకటంటే ఒకటి కూడా రాలేదు. ఇప్పటికి వచ్చి ఏమన్నా చేశారంటే ఏటి చేయలేదు. మహా అయితే బీచ్ రోడ్ ఒకటి చేశారు, అంతా మా ఏరియాకి వచ్చి ఒకటి చేయలేదు అంతే. సో అంటే ఈ ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఏం చెప్తారు? ఎన్నికలు అంటే దాదాపు 1 side అనుకొచ్చే పక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్క వచ్చేస్తే మేము కోరుకుంటున్నాం. అందులో మా ఏరియాలోనే వెల్లపూడి శ్రీకర్ భరత్ గారు రావాలని కోరుకుంటున్నాం.